అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఇస్కాన్ టెంపుల్‌కి వెళ్తున్నాం. సో, ఇక్కడికి ఎలా వెళ్ళాలి, ఏంటి అనేది మొత్తం మీకు వీడియోలో చూపిస్తాను. వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టార్ట్ చేద్దామా? సో, ఫస్ట్ మనం మా ఇంటి దగ్గర నుంచి యశ్వంత్పూర్‌కి వెళ్ళాలి. సో, బస్సు వచ్చేస్తుంది 401. ఈ బస్సు యశ్వంత్పూర్‌కి వెళ్తుంది. సో, ఇప్పుడు మేము ఈ బస్సు ఎక్కేస్తున్నామండి. నెక్స్ట్ మేము బస్ పాస్ తీసుకున్నాను 80 రూపీస్. సో, మార్నింగ్ నుంచి నైట్ వరకు బిఎంటీసీ బస్సులో మనం ఎక్కడైనా తిరగొచ్చు. అందుకే నేను బస్ పాస్ తీసుకున్నాను 80 రూపీస్ అండి. నెక్స్ట్ యశ్వంత్పూర్ నుంచి ఇస్కాన్ టెంపుల్కి ఈ బస్సు వెళ్తుంది. సో, ఈ బస్సు ఇప్పుడు మేము ఎక్కేస్తూ ఉన్నాం బస్సు. నెక్స్ట్ ఇస్కాన్ టెంపుల్కి వచ్చేసామండి. సో, ఇది చూడొచ్చు ఇస్కాన్ టెంపుల్ ఇదే. మనకు ఇక్కడ బోర్డు కూడా కనిపిస్తుంది, హరే కృష్ణ హరే రామ టెంపుల్ అని మనకు చూపిస్తుంది. నెక్స్ట్ క్యూ లైన్లోకి అలా వెళ్ళిపోతున్నామండి. ఫుల్ ఉంది క్రౌడ్. ఈరోజు ఫ్రెండ్షిప్ డే కదా, చాలా క్రౌడ్ ఎక్కువగా ఉన్నారు. సో, అక్కడ చెకింగ్ కౌంటర్ కంప్లీట్ చేసుకొని మేము అలాగే ముందుకు వెళ్ళిపోతున్నాము. సో, నెక్స్ట్ ఇక్కడ స్లిప్పర్ పెట్టడానికి ఒక్కొక్కరికి 5 రూపీస్ అండి. మేము ముగ్గురు వచ్చాము, 15 రూపీస్ టికెట్ తీసుకున్నాము. ఇక లెఫ్ట్ సైడ్ కౌంటర్లో ఉన్నాయి కనిపిస్తున్నాయి కదా, అక్కడ ఒక బ్యాగ్లో స్లిప్పర్ వేసి వాళ్ళకి ఇస్తే అక్కడ పెట్టేసి మనకు ఒక రిసిప్ట్ ఇస్తారు. సో, నెక్స్ట్ ఇక్కడ కాళ్ళు కడుక్కున్నామండి, వాటర్ వస్తుంటాయి, కాళ్ళు కడుక్కునేసి అలాగే క్యూ లైన్లోకి వెళ్తున్నాము. రైట్ సైడ్ చూడొచ్చు క్యూ లైను. చాలా అద్భుతమైన ప్రదేశం అండి ఇది. ఖచ్చితంగా మిస్ అవ్వకుండా బెంగళూరు వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా చూడాల్సిన టెంపుల్ ఇది, హరే రామ హరే కృష్ణ టెంపుల్. మనకు రైట్ సైడ్లో ఆ చెట్లు అవి కూడా కనిపిస్తున్నాయి, చూడొచ్చు మీరు. చాలా ఆహ్లాదభరితంగా ఉంటుంది చూడడానికి. అలాగే క్యూ లైన్లో ముందుకు వెళ్తున్నామండి. సో, ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి, స్టెప్స్ ఎక్కి అలాగే ముందుకు వెళ్తున్నాం. ఇక్కడ చూడొచ్చు మనకు గోపురం కనిపిస్తూ ఉంది. అలాగే కాస్త ముందుకు వెళ్తున్నాం. నెక్స్ట్ ఇక్కడ ధ్వజస్తంభం కూడా మనకు కనిపిస్తుందండి. హరే రామ హరే కృష్ణ అనుకుంటూ అక్కడ స్టెప్స్ ద్వారా వెళ్ళొచ్చు. నెక్స్ట్ నరసింహస్వామి టెంపుల్ ఉందండి ఫస్ట్ వెళ్ళగానే స్టార్టింగు. సో, అక్కడ నరసింహస్వామి దర్శనం చేసుకున్నాం మేము. నెక్స్ట్ అక్కడ నుంచి నెక్స్ట్ వెళ్తే మనకు వెంకటేశ్వర స్వామి కనిపిస్తాడు. సో, అక్కడ ఆయన కూడా దర్శనం చేసుకున్నాము. సేమ్ తిరుపతిలో లాగా ఉన్నాడండి వెంకటేశ్వర స్వామి. మేము దర్శనం అనేది కంప్లీట్ చేసుకొని అలాగే ముందుకు వెళ్ళాము. సో, నెక్స్ట్ ఇక్కడ టెంపుల్ దగ్గరికి వచ్చేసాం పైన ఆల్మోస్ట్గా. ఇక్కడ ఫుల్ రష్ ఉన్నారు జనాలు, ఫొటోస్ తీసుకుంటూ అంతా ఉన్నారు జనాలు. అక్కడ గోపురాలు కూడా చూడొచ్చు మీరు. నెక్స్ట్ లోపలికి వెళ్ళామండి, ఇది పైకి వెళ్తున్నాం లోపలికి. సో, ఇదే అండి ఇస్కాన్ టెంపుల్. చాలా పెద్దగా విశాలంగా ఉంటుంది. అక్కడ వీడియో తీద్దామంటే బట్ అక్కడ అలో చేయలేదు. బట్ కొంచెం మీకోసమని కొంచెం చిన్న వీడియో ట్రై చేశాను. చూడొచ్చు టెంపుల్ ఇలా ఉంటుంది లోపల, చాలా పెద్దగా ఉంటుందండి. ఈయన ఇస్కాన్ ఫౌండర్ అండి. అక్కడే విగ్రహం కూడా ఉంటుంది సైడ్లో. సో, దర్శనం కంప్లీట్ చేసుకున్న తర్వాత అలా బయటికి వెళ్తే అక్కడ బుక్స్ ఎగ్జిబిషన్ కూడా ఉంటుందండి మనకు. అక్కడ భగవద్గీతకు సంబంధించిన అన్ని బుక్స్ దొరుకుతాయి, తెలుగు, కన్నడ, మనకు ఇంగ్లీష్, అన్ని లాంగ్వేజ్ సంబంధించినవి మనకు దొరుకుతాయి. చూడొచ్చు ఇక్కడ మీరు వీడియోలో కనిపిస్తుంది కదా, బుక్ స్టాల్స్ ఉన్నాయి. తర్వాత పెన్స్, డిఫరెంట్ పెయింటింగ్ బుక్స్ అన్నీ మనకి ఇక్కడ అవైలబిలిటీ ఉన్నాయండి. ఒక ఎగ్జిబిషన్ లాగా పెట్టేశారు. మీకు ఏమైనా కావాలనుకుంటే మీరు ఇక్కడ తీసుకోవచ్చు. చూడొచ్చు అక్కడ భగవద్గీత. అలాగే చూసుకుంటా మేము ముందుకు వెళ్ళామండి. నెక్స్ట్ ఇక్కడ మనిషి పరిణామక్రమం, అంటే చిన్నప్పటి నుంచి ముసలివాడు అయ్యే వరకు అతను ఎలా ఉంటాడు, ఎలాంటి స్టేజెస్లో ఉంటాడు అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఒక బొమ్మల రూపంలో మనకు మెన్షన్ చేశారు. చాలా బాగుంది. నెక్స్ట్ అక్కడ ఫోటో గ్యాలరీ కూడా ఉంది, మీరు చూడొచ్చు. అక్కడ ఇస్కాన్ టెంపుల్ ఎలా నిర్మించారు, ఎప్పుడు నిర్మించారు, ఏంటి ఏమి అనేది అన్ని విషయాలు ఇక్కడ ఫోటో గ్యాలరీలో మనకు క్లియర్గా అనేది మెన్షన్ చేసి ఉన్నారండి. అక్కడ చూడొచ్చు అన్నదాన హాల్కి దారి అని కూడా ఉంది. అలాగే చూసుకుంటూ ఎగ్జిబిషన్ మేము అలాగే ముందుకెళ్ళాం. ఇక్కడ కేక్ షాప్ ఉంది. సో, ఇక్కడ కేక్ తీసుకుని తినేసింది మా అమ్మాయి. తర్వాత నెక్స్ట్ ఫోటో గ్యాలరీస్ కూడా ఉన్నాయి అక్కడ. ఫొటోస్ మీరు చూడొచ్చు, ఇక్కడ ఫొటోస్ అన్నీ సెల్ చేస్తున్నారు. కృష్ణ ఫొటోస్ అన్నీ చాలా బాగున్నాయండి. మస్ట్ విజిట్ ప్లేస్ ఇది బెంగళూరులో ఇస్కాన్ టెంపుల్. చూడొచ్చు మీరు అక్కడ వీడియోలో చూడొచ్చు. ఫొటోస్ అన్నీ చాలా రకాల వివిధ రకాలైన ఫొటోస్ ఉన్నాయి. నెక్స్ట్ అలాగే ఫుడ్ కోర్ట్ కూడా ఉంది ఇక్కడ. మనకు స్నాక్స్ అన్నీ అవైలబిలిటీ ఉన్నాయి. చాలా రష్ ఉంది స్నాక్స్ దగ్గర, క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంది. అలాగే చూసుకుంటూ అలా కొంచెం ముందుకు వెళ్ళాము. అలా వెళ్తే అక్కడ ప్రసాదానికి దారి అని ఉంది. నెక్స్ట్ అక్కడికి వెళ్తున్నాం ప్రసాదం దగ్గరికి. సో, ఇక్కడ చూడొచ్చు మనకు ప్రసాదం ఇస్తారు. మనకి ఇక్కడ పొంగల్ ఇచ్చారండి. సో, ఇక్కడ స్పూన్ తీసుకొని ఆ పొంగల్ అనేది తినేసాము. తర్వాత నెక్స్ట్ అన్నప్రసాదం క్యూ లైన్లోకి వచ్చాము. అక్కడ నుంచి మనకు టెంపుల్ వ్యూ ఇలా ఉంటుంది. ఇక్కడ చిన్న వాటర్ ఫాల్ కూడా ఉంది, చూడొచ్చు మీరు వాటర్ ఫాల్.
అలాగే క్యూ లైన్లో రష్ కొంచెం ఎక్కువగానే ఉన్నారు. ఒక 10 నిమిషాలు వెయిట్ చేసాము. సో లోపలికి వెళ్ళేసాము. అక్కడ మాకు అన్నము, సాంబారు, తర్వాత అన్నం మజ్జిగ పెట్టారండి. అన్నం వేస్ట్ చేయకుండా అంతా తినమని చెప్పారు. సో చూశారు కదండి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ రాజు పోపతి నా ఛానల్ నేము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.